ఇలా పరిమితికి పోవాల్సి వచ్చింది. అంటే ప్రజారాజ్యంతో మీరు పొత్తు పెట్టుకుంటే మీరు కోరిన సీట్లు వచ్చేవేమో కదా? చెప్పలేమండి. అక్కడైనా మేము ఎక్కడ కూడా ఎన్ని సీట్లు ఇస్తాము అనేటువంటి అంశాన్నితో ప్రారంభం చేసి రాజకీయాలకు వెళ్ళటం లేదు. ఫలానా రాజకీయ విధానాలతో అంగీకృతమైతే వారితో పొత్తు పెట్టుకుందామని అనుకోవటం, ఆ తర్వాత సీట్లకు సంబంధించినటువంటి విషయం మీద చర్చకు పోవటం జరుగుతాం. ప్రజారాజ్యంతో ఇప్పుడున్నటువంటి ప్రజారాజ్యం పార్టీ నుండి రాజీనామా చేసి బయటకు వస్తున్నటువంటి అనేక మంది చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యానాలు చూసిన తర్వాత బహుశా మేము వారితో పోకపోవడమే కరెక్ట్ అయిందేమోననే అభిప్రాయం కూడా వస్తా ఉంది. సుధాకర్ రెడ్డి గారు, ఇప్పుడు ఏ రకంగా చూసినా కూడా పోయిన పార్లమెంట్లో ఉన్నన్ని స్థానాలు వామపక్ష కూటమికి వచ్చే అవకాశం లేదు. వామపక్ష సంఘటనకి అన్ని స్థానాలు మళ్లీ వచ్చే అవకాశం కనిపించలేదు. వెస్ట్ బెంగాల్లో తగ్గే అవకాశం ఉంది, కేరళలో కూడా తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక సందర్భంలో జ్యోతిబాసు గారిని ప్రధానమంత్రి పదవి స్వీకరించమంటే ఆ పార్టీ పొలిట్ బ్యూరో ఒప్పుకోలేదు. అందుకే మేము శాసించే స్థాయిలో లేము కాబట్టి, మాకంత సంఖ్య లేదు కాబట్టి మేము ప్రభుత్వంలో చేరమన్నారు. ఇప్పుడు సంఖ్య తగ్గిన తర్వాత మీరు అనుకుంటారు మిత్రపక్షాలకి ఎక్కువ సీట్లు వచ్చినా కూడా, మూడవ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చినా కూడా వామపక్షాల నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటుందా? సీట్లకు సంబంధించినంత వరకు కేరళ, బెంగాల్ రాష్ట్రాలకు సంబంధించి ఒక విషయం చెప్పాలి. కేరళలో ఒక అనూహ్యమైనటువంటి పద్ధతిలో మొత్తం 20 సీట్లలో 18 సీట్లు వామపక్షాల ఫ్రంట్ గెలిచింది. తర్వాత కేరళ కాంగ్రెస్లోని మరొక మిత్రుడు కూడా మాతో చేరడంతో మొత్తం 19 అయినాయి. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ముస్లిం లీగ్, కాంగ్రెస్ బలపరిచిన ముస్లిం లీగ్ ఒక్క సీటు గెలిచింది. కేరళలో పార్టీల బలాబలాలను బట్టి చూస్తే మాకు కాంగ్రెస్ నాయకత్వం కింద ఉన్నటువంటి యూడీఎఫ్ కు మధ్య గ్యాప్ ఒక 3-4% మాత్రమే. ఒక 2-2.5 ఏళ్లు అధికారంలో ఉన్న తర్వాత సహజంగా వారి పార్టీకి ఉన్నటువంటి బలాన్ని బట్టి ఈ పర్యాయం వారు కొన్ని ఎక్కువ సీట్లు గెలుచుకునేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంది. ఎప్పుడూ 10 ఒక పార్టీ 12, ఒక ఫ్రంట్ 8 గెలుచుకునేటువంటి పరిస్థితి ఆ రాష్ట్రంలో ఉంటుంది. ఈ పర్యాయం ఒక 5-6 సీట్లు, 8 సీట్లు మేము కోల్పోయినా ఆశ్చర్యం ఉండదు. ఇది మా బలం కోల్పోవటం కాదు, వాస్తవానికి సంఖ్య తగ్గటం. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బలం లాస్ట్ టైం రిఫ్లెక్ట్ కాలేదు. మాకు అనుకూలంగా అడ్వాంటేజ్ వచ్చింది. ఆ అడ్వాంటేజ్ ఈ పర్యాయం ఉండకపోవచ్చు. కేరళకు సంబంధించినంత వరకు అదే అయితే, బెంగాల్కు సంబంధించినంత వరకు తృణమూల్ కాంగ్రెసు పరస్పరం పోటీలు చేసుకున్నారు. వారిద్దరూ ఇప్పుడు ఒక అలయన్స్లోకి వచ్చారు. దాని ద్వారా ఒక 4-5 సీట్లలో వారు అదనంగా అడ్వాంటేజ్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ కూడా కాంగ్రెస్ ఒక బలమైనటువంటి శక్తి. తృణమూల్ కాంగ్రెస్ కొన్ని పరిమితమైనటువంటి స్థానాల్లో బలం ఉన్నా, ఆమె దూకుడు వల్ల, ఒక బ్లాక్మెయిల్ పాలిటిక్స్ వల్ల ఆమె కూడా ఒక పెద్ద శక్తిగా ఆ రాష్ట్రంలో భావించబడుతుంది. షీఈ్ మోర్ ఎ పేపర్ టైగర్ దెన్ ఎ పొలిటికల్ టైగర్. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ 12 సీట్లు యాక్సెప్ట్ చేసి 30 సీట్లలో తృణమూల్ కాంగ్రెస్ పోటీ చేయడానికి ఆ రాష్ట్రంలో జూనియర్ పార్ట్నర్ గా వారు అంగీకరించారు. అయితే ఆ రాష్ట్రంలో కూడా అసాధారణమైన మార్పులు ఏమి రావు. ఒక 5-6 సీట్లలో కొంత తేడా వస్తే రావచ్చు, లేకపోతే సింగూరు విషయంలో ఆమె అనుసరించినటువంటి ఒక మూర్ఖపు మొండి వైఖరి కారణంగా ఆ రాష్ట్ర ప్రజలలో చాలా మంది ఆమె రాజకీయాలను గురించి పునరాలోచన చేస్తారు. అర్బన్ ఏరియాస్లో ఎక్కడైతే ఆమెకు మద్దతు ఉందో అక్కడ వారు ఆమె విధానాల గురించి, ఆమె మొండి పట్టుదల గురించి కొంచెం పునరాలోచన ప్రారంభమైంది. వారి ఆలోచన కొంచెం ఎక్కువ స్థాయిలో ఉండేటట్లయితే తప్పనిసరిగా గతసారి వచ్చినటువంటి సంఖ్యలో సీట్లు వస్తాయి. డెఫినెట్ గా మా ఉద్దేశంలో అక్కడ 60-65% పార్లమెంటు సీట్లు ఈ పర్యాయం కూడా గెలుచుకుంటామనేటువంటి విశ్వాసంలో మేము ఉన్నాం. కేరళ, బెంగాల్ రాష్ట్రాల్లో కొంచెం తగ్గినా ఆ మేరకు మేము తమిళనాడులో, ఆంధ్రాలో, ఒరిస్సాలో, అలాగే మణిపూర్లో, జార్ఖండ్లో, బీహార్లో మా పార్టీలు తగినన్ని అదనపు స్థానాలు సంపాదించుకోవడం ద్వారా గతంలో ఉన్నటువంటి పరిస్థితి నుండి ఇంకా మెరుగుపడటం తప్ప తగ్గాల్సిన అవసరం లేదని భావిస్తున్నాం. ఏదైనా మార్పు వస్తే ఒక 2-3 తప్ప పెద్ద తేడా రాదు. వామపక్షాలకు తగినంత బలం ఉండటం ద్వారానే వామపక్షాలు ఇరుసుగా ఈ 3వ ఫ్రంట్ ఏర్పడాలి. 3వ ఫ్రంట్ తగినన్ని సీట్లు తెచ్చుకుంటేనే
రాజకీయ పునఃపొందికలు దేశంలో అవకాశం ఉంటుంది. ఆ కారణాన మేము మా సీట్ల సంఖ్యను తగ్గకుండా చేయడానికి సాధ్యమైనంత వరకు ఆ సంఖ్యను నిలబెట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరు జాతీయ స్థాయి రాజకీయాలను చాలా కాలంగా పరిశీలిస్తున్నారు. మీరు పార్లమెంట్ మెంబర్గా చాలా కాలంగా ఉన్నారు. ఈ మధ్య అద్వానీకి మన్మోహన్ సింగ్కి మధ్య వాగ్యుద్ధం జరిగింది. ఒకరు అసమర్థులు అంటే ఎవరు అసమర్థులు అని. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? వాగ్యుద్ధంలో విజేత ఎవరు అనుకుంటున్నారు? ఇది ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ, పర్టికులర్గా అద్వానీ లాంటి ఒక సీనియర్ నాయకుడు చేసిన విమర్శలతో నేను ఏకీభవించడం లేదు. విధానాలను గురించి విమర్శ చేయాలి కానీ ఒక వ్యక్తిని అసమర్థుడని పర్సనల్గా అప్రతిష్ట పాలు చేయటం ద్వారా ఆయన కంటే తాను ఆధిక్యుడిని చూపించుకోవడానికి ఎల్కే అద్వానీ గారు ప్రయత్నం చేశారు. మొట్టమొదటేమో ఈయన ఒక రబ్బర్ స్టాంప్ అని, సోనియా గాంధీయే నిజమైనటువంటి పరిపాలన సాగిస్తుందని ఒక వాతావరణాన్ని కలగజేయడానికి ప్రయత్నం చేశారు. మన పత్రికల్లో దురదృష్టవశాత్తు కొంతమంది ఆ రకమైనటువంటి దానికి కూడా మీడియాలో ఆ రకమైనటువంటి ప్రచారం వచ్చినా కొంతకాలం తర్వాత ఆ పరిస్థితి లేదని, ఆయన స్వతంత్రంగానే అనేక వ్యవహారాలు తీసుకుంటున్నాడనేటువంటి విషయం అర్థమైంది. ఉదాహరణకు నా అభిప్రాయంలో ఇండో అమెరికన్ అణు ఒప్పందానికి సంబంధించినటువంటి విషయంలో సోనియా గాంధీకి సంబంధం లేకుండా మన్మోహన్ సింగే ఈ నిర్ణయం చేశాడనేటువంటిది నా అభిప్రాయం. ఒక రకంగా చెప్పాలంటే మన్మోహన్ సింగ్ సోనియా గాంధీని ఇరుకున పెట్టి దీన్ని అంగీకరించకపోతే తాను ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయటం ద్వారా ఒక రాజకీయ ఇబ్బందిని కలిగిస్తాడనే వాతావరణం కలిగించిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సోనియా గాంధీ దీన్ని అంగీకరించారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇలాంటి అంశాల మీద మాకు మన్మోహన్ సింగ్ మీద ఆయన తీసుకున్న విధానాల మీద కోపం ఉండొచ్చు కానీ ఆయన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేడని, ఆయన ఒక రబ్బర్ స్టాంప్ అనేటువంటి అభిప్రాయము మాకు లేదు. రెండవది ఆయన అసమర్థ ప్రధాని అనేటువంటి అభిప్రాయం నాకు అసలే లేదు. ఆయన విధానాలను మేము అంగీకరిస్తాం. రేపు పొద్దుట మేము చూజ్ చేసుకోవాల్సి వస్తే వీళ్ళిద్దరినీ చూజ్ చేసుకోం. అద్వానీ కానీ మన్మోహన్ సింగ్ కానీ ఇద్దరు కూడా మన దేశంలో మెజారిటీ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండేటువంటి వారు కాదు. అద్వానీ గారికి సంబంధించినంత వరకు వారి పత్రికలు, వారి క్యాడరు పదే పదే ఆయన ఒక ఉక్కు మనిషిని, ఆయన ఒక అద్భుతమైనటువంటి నాయకుడని, సమర్థుడైన నాయకుడని చెబుతున్నారు. ఆయన ఎంత సమర్థుడైనటువంటి నాయకుడో మేము గతంలో చూశాం. బాబ్రీ మసీదు పడగొట్టినటువంటి సందర్భంగా బలమైనటువంటి మత విశ్వాసాలు ఉన్నటువంటి వారు కొంతమంది మూర్ఖంగా అలాంటి దాన్ని బలపరిచేటువంటి వారు ఉంటారు. కానీ అద్వానీ లాంటి వాడు వాజ్పేయి లాగా విస్పష్టంగా నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను, అయినా ఆ పార్టీలో ఉన్నందువల్ల మింగుతున్నాను అనేటువంటి మాట చెప్పరు. లేదా నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాననేటువంటి, దీన్ని బలపరుస్తున్నాననేటువంటి మాట ఆయన చెప్పరు. ఇది దురదృష్టకరం అంటారు. నేను ఆ రోజు టీవీలో చూశాను, ఆయన ఆనందంగా స్వీట్లు తింటున్నారు. బాబ్రీ మసీదు పడిపోతున్నటువంటి దృశ్యం ఒకవైపు, ఆయన నోట్లో స్వీట్లు పెడుతుంటే ఆయన ఆనందంగా ఆస్వాదిస్తున్నటువంటి దృశ్యము చూశాము. అనేక అంశాలలో ఆయన హోంమంత్రిగా ఉండి అభినవ సర్దార్ పటేల్ అని చెప్పి వారిని కార్యకర్తలు పదే పదే చెప్పుకుంటారు. బొంబాయిలో భారత పాక్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగకుండా నేను పిచ్చులను పగలగొడతానని చెప్పి, గోతులు దవ్వుతానని చెప్పి ఆయన బాల్ ఠాక్రే శివసేన నాయకుడు ప్రకటన చేస్తే ఆయనతో చర్చించడానికి వెళ్లిన వాడు ఆయన దగ్గర చేతులు కట్టుకుని నిలబడి చర్చించి వచ్చేటటువంటి వాడు ఆయన ఏ ఉక్కు మనిషో నాకు తెలియదు. తమ పార్టీలో సన్నిహితుడిగా ఉండవచ్చు, తమకు ఒక మంచి ముఖ్యమైనటువంటి అలాంటి సైద్ధాంతిక రాజకీయాలు ఉన్నవాడు కావచ్చు, కానీ తప్పు చేసిన వాడిని తప్పని చెప్పగలిగినటువంటి శక్తి లేనివాడు ఒక సమర్థుడైనటువంటి హోమ్ మినిస్టర్గా కాదు, సమర్థుడైనటువంటి నాయకుడిగా కూడా పనికిరాడు. ఆయనకు ప్రధానమంత్రి కావాలనేటువంటి ఆకాంక్ష ఉంది. ఆయన్ను ప్రధానమంత్రిగా చూడాలనేటువంటి పట్టుదల కలిగినటువంటి కార్యకర్తలు ఒక గణనీయమైన సంఖ్యలో వారి పార్టీలోకి ఉన్నారు. కానీ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండటానికి ఆయనకి ఏ అర్హతలు లేవు. మరి ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.